రాజమండ్రిలో రేపు ఎల్లుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు రాత్రి రాజమండ్రి వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడే బస చేయనున్నారు. ఎల్లుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రేపు సాయంత్రం ఎల్లుండి ఉదయం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు మంత్రి కొందరు దుర్గేష్, అలాగే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహ తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కలిసి ఇప్పుడే గోదావరి పుష్కర్ ఘాట్ లో ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అదే ఇక్కడ గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గోదావరి పుష్కరాల మీద ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నాం, ఏ పనులు ఎప్పుడు చేపట్టాలి, అసలు ఎంతమంది ఇక్కడ భక్తులు వస్తారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఏం చేస్తున్నాం అనే దాని మీద ఒక కార్యాచరణ వివిధ శాఖల నుంచి తయారు చేసే కార్యాచరణ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష కూడా జరపనున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. అంటే ఎల్లుండ ఉదయం రేపు రాత్రి ఇక్కడ బస చేసిన తర్వాత సోమవారం ఉదయం 7 గంటలకే ఆయన గోదావరి ఇక్కడ పుష్కర్ ఘాట్కు చేరుకుంటారు. ఈ గోదావరి తీరంలో పుష్కర్ ఘాట్లో ఇక్కడి నుంచి బోటు మీద ప్రయాణం చేసి కోట్లింగాల ఘాట్ వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్న ఘాట్ల పరిస్థితిని ఇక్కడ పరిశీలిస్తారు. అయితే ఇక్కడ నల్లా ఛానల్ ఏదైతే రాజమండ్రిలో ప్రధానమైన మురుకు తరలింపుకు నల్లా ఛానల్ ఉందో, ఆ నల్లా ఛానల్ వల్ల గోదావరిలో కలవడం వల్ల ఉత్పన్నమవుతున్న ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ఏ విధంగా నిరోధించాలి, దానికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు తీసుకోబోతున్న చర్యల మీద కూడా ఆయా శాఖల అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించి కొన్ని విధి విధానాలను కూడా నిర్దేశించే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మంత్రి దుర్గేష్ పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు గోదావరి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఇక్కడ మంత్రి దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే ఎస్పీ నరసింహ కిషోర్, ఇక్కడ కమిషనర్ రోహన్ మీనా, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మొత్తం అధికారుల బృందం అంతా కలిసి ఇక్కడ పర్యటించి ఆయన ఎక్కడెక్కడ ఏం చూస్తారనేది కూడా ఇక్కడ ఒక సూచనలు కూడా చేశారు. అలాగే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ఎస్పీ పరిశీలించారు. మొత్తం జిల్లా కలెక్టర్ తోటి అలాగే ఎస్పీ తోటి మంత్రి దుర్గేష్ ఈ ఏర్పాట్ల మీద ఇక్కడ సమీక్షించారు. అలాగే నల్లా ఛానల్ దగ్గర ఆ డ్రైన్ ఏ విధంగా వస్తుంది, అది గోదావరిలో ప్రస్తుతం అయితే నీరు తక్కువగా ఉన్న వల్ల ఇప్పుడు గోదావరిలో కలవని పరిస్థితి. అయితే వరదల సమయంలో మాత్రం ఆ ఛానల్ నేరుగా గోదావరిలో కలుస్తుంది. ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అనేది కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పనులు కూడా ఎక్కడ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రాధాన్యత తీసుకున్నారు, ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, నిధులు ఎన్ని మంజూరైనాయి, ఏ శాఖలు పనులు మొదలుపెట్టారు అనేక అంశాల మీద కూడా రేపు పవన్ కళ్యాణ్ దీని మీద ఆరా తీయనున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వారి దగ్గర ఉన్న కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి పుష్కరాల కోసం పంపించిన నివేదిక మొత్తాలు ఎన్ని పనులు, ఆర్ఎన్బి, అలాగే దేవాదాయ శాఖ, రవాణా శాఖ, అలాగే మున్సిపల్ కార్యాలయం, అలాగే ఇరిగేషన్, మొత్తం ఇలా వివిధ శాఖల నుంచి, వైద్య ఆరోగ్య శాఖ, వివిధ శాఖల నుంచి కూడా మొత్తాలు ఎంత కావాలి, ఏ పనులు చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఒక దశలో దీనికి 1000 కోట్లే ప్రతిపాదనలు పంపించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో దీని మీద సమీక్ష చేసినప్పుడు యాత్రికులు వచ్చి సుఖవంతంగా సౌకర్యవంతంగా బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునే విధంగా పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. రోడ్లు ఎక్కడైనా వైండింగ్ చేయాల్సి వస్తే దానికి, అలాగే ఘాట్లు విశాలంగా ఉండాలి, విస్తరించాల్సిన ఘాట్లని విస్తరించాలి, ఆ విధంగా ఇన్ని ఘాట్లు పెరుగుతాయనే విషయం మీద కూడా కొన్ని సూచనలు చేశారు. మొత్తం వాటన్నింటి మీద కూడా రేపు డిప్యూటీ సీఎం ముందు కొత్తగా ప్రతిపాదనలు చేసిన, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రతిపాదనలు చేసిన పుష్కరాల కార్యాచరణ ప్రణాళికల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు పెట్టనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేస్తుంది, కేంద్రం నుంచి ఎన్ని వస్తాయి, ఇక్కడి నుంచి పనులు ఏ విధంగా వేగవంతం చేయాలి, వర్షాకాలంలో చేయలేని పనులు, వర్షాకాలంలో చేయాల్సిన పనులు, మొత్తానికి
జూన్ 26వ తారీఖు నుంచి ప్రారంభమై గోదావరి పుష్కరాలకి ఒక నెల రోజుల ముందుగానే మొత్తం పనులన్నీ పూర్తయ్యేలాగా ఒక కార్యాచరణని దిశానిర్దేశాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తారని చెప్పి ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరొక 15 రోజుల్లో కూడా రాజమండ్రిలో పర్యటిస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే గోదావరి పుష్కరాలకి కసరత్తు ముమ్మరం చేశారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి అన్ని పనులు పరిశీలించే నేపథ్యంలో పుష్కరాలకి ఒక వేగవంతమైందని చెప్పి పుష్కరాల ప్రయాణికులు వేగవంతమైందని చెప్పొచ్చు. అయితే ఇదే తరుణంలో ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఘాట్ను కూడా ఇక్కడ డెవలప్ చేశారు. అయితే కొన్ని పనులకి ఇక్కడ అభ్యంతరాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అలాగే ఇక్కడ యావలాక్ బ్రిడ్జి కూడా ఉంది. యావలాక్ బ్రిడ్జి నుంచి ఇక్కడ గోదావరి లంకలోకి వెళ్ళి అక్కడ టూరిజం స్పాట్ డెవలప్మెంట్ కూడా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో ఉంది. ఇవన్నీ కూడా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఏదైనా దీని మీదకున్న కొన్ని పనులకి కొన్ని నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి ఇక్కడ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. జరిగేటువంటి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు సోమవారం నాడు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కరాలకి సంబంధించి ఏ విధంగా ఉంది, ఇక్కడ కాలుష్యరహితంగా తయారు చేయడం ఎలాగా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి వచ్చేస్తున్నారు. రేపు రాత్రికి రాజమండ్రి చేరుకుని రేపు రాత్రి ఇక్కడ ఉండి సోమవారం నాడు ఉదయమే ఈ పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల రేవు వరకు బోటు మీద ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవటం, దాంతోపాటు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయలేటువంటి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది పుష్కరాలకు సంబంధించి. దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. ఆ సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మనం పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. 27లో జరిగేటువంటి పుష్కరాల నేపథ్యంలో